వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నీట్ 2026 పేపర్ లీక్ అయింది అని తెలిసిన కొద్ది రోజులకే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. నెలలోపే మళ్ళీ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసింది, రిజల్ట్ ఇచ్చింది. కౌన్సిలింగ్ కోసం విద్యార్థులు వెయిట్ చేస్తున్నారు. అయినా కూడా నీటి విద్యార్థులకు న్యాయం చేయాలి అనే ఒక ముసుగులో ఇటు రాజకీయ దేశద్రోహులు అందరూ ఏకమై జంతర్ మంతర్ దగ్గర ఏం చేస్తున్నారో మీ అందరికీ తెలిసిందే. నీట్కి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న ఎన్టీఏ ఏదైతే ఉందో దీనికి సంబంధించి దీని హయాంలోనే పేపర్ లీకేజ్ జరిగినప్పటికీ దానికి సంబంధించిన చైర్మన్ని రాజీనామా చేయమని కోరకపోయినా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి అని మాట్లాడటం మనం వింటూనే ఉన్నాం. దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మనం వీడియో రూపంలో మీకు తీసుకొచ్చాం. అయితే దీని నేపథ్యంలో రాహుల్ గాంధీ చాలా ఆసక్తికర మాటలు మాట్లాడాడు. ఏంటి అనంటే బీజేపీ ఎన్డీఏ హయాంలో 2014 నుంచి ఇప్పటి వరకు 152 పేపర్ లీక్లో 150 పేపర్ లీక్లో అయినాయని చెప్పిండు. కానీ వాస్తవం ఏంటంటే 2014 నుంచి 2026 వరకు మొత్తం అయిన పేపర్ లీకులు 140 నుంచి 150 మధ్యలో. ఈ 140 నుంచి 150 మధ్యలో సెంట్రల్ నిర్వహించే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ ఎగ్జామ్స్ అవి 10 మాత్రమే. మిగిలినవన్నీ కూడా ఆయా రాష్ట్రాలలో జరిగిన పేపర్ లీక్లు. సరే, గురిగింజ దాని కింద నలుపు చూసుకోకుండా పైన ఎరుపు చూసుకొని మురిసిపోయినట్టు రాహుల్ గాంధీ కూడా మస్తు మురిసిపోయాడు. అదే 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల కాలంలో 136 పేపర్ లీకులు జరిగినాయి. మరి ఆయా రాష్ట్రాల మీద కానీ లేదా సెంట్రల్లో జరిగిన పేపర్ లీకులకు సంబంధించి కానీ దాని డీటెయిల్స్ కూడా నేను మొత్తం చెప్తాను చూడండి. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 2004 నుంచి 2014 వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో నిర్వహిస్తుంటారో ఆ పరీక్షలలో మొత్తం 27 లీకులు జరిగినాయి. ఈ 27 లీకులు జరుగుతున్న ఈ 2004 నుంచి 2014 టైంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఎందుకు రాజీనామా చేయలేదు? అలాగే విద్యాశాఖ మంత్రులుగా అర్జున్ సింగ్ 2004 నుంచి 2009 వరకు ఉన్నారు. కపిల్ సిబాల్ ఎవరైతే ఇప్పుడు ప్రతి ఉగ్రవాదికి, టెర్రరిస్ట్కి, దేశద్రోహికి, ధర్మద్రోహికి మద్దతుగా కోర్టులో వాదనలు వినిపిస్తూ ఉంటాడో ఆ కపిల్ సిబాల్ 2009 నుంచి 2012 వరకు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. తర్వాత ఎంఎం పల్లం రాజు 2012 నుంచి 2014 వరకు కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. మరి వీళ్ళలో ఎవరు రాజీనామా చేయలేదు? ఎందుకు చేయలేదు? రాజీనామా గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే అప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ మిత్రపక్షాలు, అప్పుడు వీళ్ళకు కనిపించలే. ఇప్పుడు ప్రియాంక వాద్రా చాలా గొప్ప మాటలు మాట్లాడుతోంది. ఏమని మాట్లాడుతుందో కూడా నేను చూపిస్తాను. అంత గొప్ప మాటలు మాట్లాడుతున్న ప్రియాంక వాద్రా అప్పుడు పేపర్ లీక్ జరిగినప్పుడు ఏం చెప్పింది అనేది నేను చూపిస్తా చూడండి. ఇది పేపర్ లీక్ కి సంబంధించి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రియాంక వాద్రా మాట్లాడింది. आपको मालूम है पेपर लीक की बड़ी समस्या है. गहलोत जी भी जानते हैं कि राजस्थान में भी पेपर लीक हुए थे और ये बड़ी समस्या पूरे देश में है, सिर्फ एक प्रदेश की समस्या नहीं है. और बहुत इसको रुकवाने की कोशिश चाहे कितना भी की होगी गहलोत जी ने, लेकिन फिर भी बार बार ये हो रहा था. आपको मालूम है पेपर लीक की बड़ी समस्या है. गहलोत जी भी जानते हैं कि राजस्थान में भी पेपर लीक हुए थे और ये बड़ी समस्या पूरे देश में है, सिर्फ एक प्रदेश की समस्या नहीं है. और बहुत इसको रुकवाने की कोशिश चाहे कितना भी की होगी गहलोत जी ने, लेकिन फिर भी बार बार ये हो रहा था. విన్నారు కదా, పేపర్ లీక్ అనేది ఒక దగ్గర సమస్య కాదు, ప్రతి దగ్గర జరుగుతోంది. మేము దీన్ని ఎంత అరికట్టాలనుకున్నా అరికట్టలేకపోతున్నాం. ఇక్కడే కాదు చాలా చోట్ల జరుగుతున్నా దీని మీద మేము ఏం చేయలేకపోతున్నాం అని అదే ప్రియాంక వాద్రా ఇప్పుడు అమ్మ ప్రియాంక వాద్రా, నువ్వు పరిపాలనలో ఉన్నప్పుడు పేపర్ లీక్ అనేది సర్వసాధారణం, అన్ని ప్రదేశాల్లో జరుగుద్ది, అరిగట్టడం అవ్వట్లేదు. అదే ఇప్పుడు నరేంద్ర మోదీ గురించి, గవర్నమెంట్ గురించి విద్యార్థుల మీద ప్రేమ చూపిస్తూ ఈ ద్వంద్వ నీతిని ఎలా చూడాలి అంటే మీ పాలనలో జరిగినప్పుడు కనిపించని తప్పు
మీ పాలనలో కనిపించని విద్యార్థుల ఆవేదన ఇప్పుడు నీకు కొత్తగా ఏం కనిపించింది? నేను చెప్పనా? అధికార కాంక్ష కోసం, పదవుల కోసం విద్యార్థులను అడ్డం పెట్టుకొని దేశ రాజకీయాల చరిత్రను మారుస్తూ మళ్ళీ అధికారంలోకి రావడం కోసం. నానమ్మ వారసురాలని చెప్తే ఏమో అనుకున్నా. తన పదవి పోవాల్సి వస్తుంది అని తెలిసినప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని పెట్టి తన పదవిని ఎలా కాపాడుకుందో, యాజ్ ఇట్ ఈజ్ ప్రియాంక వాద్రా కూడా ఇప్పుడు అలానే దీన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావడానికి ఎంత తాపత్రయపడుతుందో చూసిండ్రా. ఇంకొకటి చూపిస్తా. వీళ్ళు అడుగుతుంది ఏంటి? మంత్రులు ఎందుకు రాజీనామా చేయట్లేదు, రాజీనామా చేయాలి అని కదా. సేమ్ 2004 నుంచి 2014 మధ్యలో పేపర్ లీకేజ్ జరిగినప్పుడు వీళ్ళకు సంబంధించిన ఒక మంత్రి మాట్లాడాడు. అది కూడా చూపిస్తాను, నేను చూడండి. और कल जिस तरीके से बर्बर तरीके से इनके ऊपर लाठीचार्ज हुआ, क्या ये जायज था? देखिए, हम 3 दिन से ये आंदोलन देख रहे हैं। पहले दिन तो यहाँ राष्ट्रपति भवन के नजदीक यानी हमारे नॉर्थ विंग के यहाँ आ गए थे और बैरिकेड लगाया हुआ था। हम शांतिपूर्ण आंदोलन समझ सकते हैं क्योंकि शांतिपूर्ण आंदोलन करना ये हर नागरिक का एक अधिकार है, उसको हम अप्रिशिएट करते हैं और हम वो चाहते भी है शांतिपूर्ण आंदोलन। बट जब आंदोलन ये बैरिकेड तोड़ के राष्ट्रपति भवन के लिए चले जा रहे थे तभी ही हमने उसे रोकने का काम किया। राष्ट्रपति भवन हमारे लिए, हमारे देश के लिए एक वैभवपूर्ण ऐसी बात है। कोई भी नहीं चाहेगा कि राष्ट्रपति भवन में सब ऐसा कमोशन हो जाए और सब सिस्टम बिगड़ाया जाए, तो हमें वो प्रेस्टीज रखना बहुत जरूरी है। हम कह रहे हैं कि ये सब अभी तो ये आंदोलन वो स्टूडेंट्स के बजाय अभी तो पॉलिटिकल पार्टीज ने ये आंदोलन ले लिया है। విన్నారా? రాష్ట్రపతి భవన్ వైపు, పార్లమెంట్ వైపు బ్యారికేడ్లను దూసుకొని వస్తుంటే ఏం చేస్తాం? అవి మన దేశ సార్వభౌమత్వానికి చిహ్నాలు. అలాంటి వాటి మీద వస్తే లాఠీచార్జ్ చేయకుండా ఉంటామా? ఆయన విద్యార్థుల పోరాటాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు అని అప్పుడు సుశీల్ షిండే మాట్లాడిన మాటలు. సార్, మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కూడా అదే కదా. పార్లమెంట్ అంటే భారతదేశానికి ఒక పూజ గది లాంటిది, ఒక ఆలయం లాంటిది. అక్కడ ప్రజల సమస్యలు తీరుతాయని, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ప్రజల సమస్య గురించి చర్చిస్తారు అనేది. అలాంటిది పార్లమెంటు ముట్టడికి సంబంధించి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా బ్యారికేడ్లను దాటి పోలీసుల మీద విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ వస్తున్న వాళ్ళ మీద లాఠీచార్జీ చేయడం తప్పా సార్? అంటే మీరు చేస్తే ఆ రోజు ఒప్పుగా కనిపించింది, ఈరోజు తప్పుగా కనిపిస్తోంది. సార్, మీరు ఇండీ కూటమిలోనే ఉన్నారు కదా, మరి మీరు రాహుల్ గాంధీకి చెప్పలేదా? రాహుల్ గాంధీజీ, మనం అప్పుడు విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడితే ప్రతిపక్షాలని మనం రాజకీయ కుట్ర చేయొద్దని చెప్పాం. ఈరోజు మనం రాజకీయ కుట్ర చేస్తుంటే మన వీడియోలను చూపించి మనల్నే చిత్తు అనేలాగా ఉమ్మేస్తున్నారు. మనం చేసినాం కదా అప్పుడు, మన తప్పు కానప్పుడు ఈరోజు వాళ్ళు చేసిన దాంట్లో తప్పేముంది? దీన్ని రాజకీయాల్లోకి లాగకండి, దేశ వ్యతిరేక శక్తులను దీంతో కలవనీయకండి, అది తప్పు అని చెప్పాలనిపించలేదా? ఎందుకు అనిపిస్తుంది? అధికార కాంక్ష, దేశ ఎదుగుదల చూసి ఓర్వలేక ఈ దేశాన్ని ఆక్రమించి చైనాకు చప్పట్లు కొడుతూ, పాకిస్తాన్తో స్నేహం చేస్తూ, అన్ని దేశాల ముందు జీ హుజూర్ అని తలంచుకునేలాగా భారత్ ఉండాలని కోరుకునే వాళ్ళకి ఈ దేశ ఎదుగుదల ఎలా నచ్చుద్ది? అధికారంతో భారతదేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ఆలోచించే ఖర్గే లాంటి వాళ్ళకి పదవులు లేకపోతే రాహుల్ కుటుంబం ప్రజాదరణను కోల్పోతుంది అని తెలిసిన పిమ్మట ఆ పదవుల కోసం విద్యార్థుల జీవితాలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలను కూలగొట్టడానికి ఏ మాత్రం కూడా వీళ్ళకు సంకోచం ఉండదు. అండ్ ఇంకొకటి నేను చూపిస్తా. ఇది 2004 నుంచి 2014 వరకు కూడా జరిగిన పేపర్ లీక్లు. ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుంటూ వద్దాం. ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మొత్తం అయిన పేపర్ లీకేజ్లు 5 పేపర్ లీకేజ్లు అవుతాయి. 2004లో ఒకటి, 2005లో ఒకటి, 2006లో ఒకటి, 2008లో ఒకటి, 2010లో ఒకటి జరిగితే అక్కడ అధికారంలో ఉంది ఎవరో తెలుసా? కాంగ్రెస్ అండ్ జేకేపీడీపీ. ఈ పేపర్ లీకులు జరిగిన సమయంలో ఇక్కడ అధికారంలో ఉంది ఎవరు అంటే కాంగ్రెస్ అండ్ జేకేపీడీపీ. అలాగే నెక్స్ట్ పంజాబ్ విషయానికి వస్తే పంజాబ్లో 2 పేపర్ లీకేజీలు జరిగినాయి.
2005లో ఒకటి, 2012లో ఒకటి. 2005లో జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అలాగే 2007లో జరిగినప్పుడు శిరోమణి అకాల దళ్ అలయన్స్ అక్కడ అధికారంలో ఉంది. ఆ తర్వాత హర్యానా విషయానికి వస్తే మొత్తం 5 పేపర్ లీకులు జరిగినాయి. ఇది ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి. ఇక రాజస్థాన్ విషయానికి వస్తే 2003 నుంచి 2008 వరకు మొత్తం రాజస్థాన్లో 10 పేపర్ లీకేజీలు జరిగితే 2003 నుంచి 2008 వరకు అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. 2008 నుంచి 2013 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంది. అలాగే గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్లో మొత్తం 8 పేపర్ లీకేజీలు జరిగినాయి. ఆ 8 పేపర్ లీకేజీల టైంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే మొత్తం 9 పేపర్ లీకేజీలు జరిగినాయి. ఈ 9 పేపర్ లీకేజీల టైంలో కూడా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్లస్ ఎన్సీపీ కలిపి అధికారాన్ని చేపట్టినాయి. ఆ తర్వాత కర్ణాటక విషయానికి వస్తే 2004 నుంచి 2006 వరకు కాంగ్రెస్ ప్లస్ జేడీఎస్ కూటమి అధికారంలో ఉంది. ఆ తర్వాత 2006 నుంచి 2007 మధ్య బీజేపీ కూటమి వచ్చింది. 2008 నుంచి 2013 వరకు బీజేపీ ఉంది. ఆ తర్వాత 2013 నుంచి 2018 వరకు కాంగ్రెస్ ఉంది. కర్ణాటకలో మొత్తం 6 పేపర్ లీకులు జరిగినాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే 2003 నుంచి 2017 వరకు కాంగ్రెస్ ఉంది. 2007 నుంచి 2012 వరకు బీజేపీ ఉంది. 2012 నుంచి 2017 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంది. మొత్తం 4 పేపర్ లీకేజీలు జరిగినాయి. అంటే ఎక్కువ కాలం కాంగ్రెసే అధికారంలో ఉంది. ఇక కేరళ విషయానికి వస్తే 2004 నుంచి 2006 వరకు యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ ప్లస్ కాంగ్రెస్ కూటమి ఉంది. 2006 నుంచి 2011 వరకు ఎల్డీఎఫ్ ప్లస్ వామపక్షాలు ఉన్నాయి. తర్వాత 2011 నుంచి 2016 వరకు కూడా యూడీఎఫ్ ప్లస్ కాంగ్రెస్ కూటమే ఉంది. అక్కడ 2 పేపర్ లీకేజీలు జరిగాయి. అలాగే ఉత్తరాఖండ్ విషయానికి వస్తే మొత్తం పేపర్ లీకేజీలు 3 జరిగినాయి. ఇందులో 2002 నుంచి 2007 వరకు కాంగ్రెస్ ఉంది. 2007 నుంచి 2012 వరకు బీజేపీ ఉంది. 2012 నుంచి 2017 వరకు కాంగ్రెసే ఉంది. అంటే అత్యధికంగా పాలించింది ఇక్కడ కూడా కాంగ్రెసే. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే మొత్తం 9 పేపర్ లీకేజీలు జరిగాయి. 2002 నుంచి 2007 వరకు కాంగ్రెస్ ఉంది. 2007 నుంచి 2012 వరకు బీజేపీ ఉంది. 2012 నుంచి 2017 వరకు కాంగ్రెస్ ఉంది. అంటే అత్యధిక పాలన పాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ మిత్రపక్షాలు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్లో మొత్తం 4 పేపర్ లీకులు జరిగాయి. ఈ 4 పేపర్ లీకులు జరిగిన సమయంలో 2003 నుంచి 2007 వరకు కాంగ్రెస్ ఉంది. 2007 నుంచి 2012 వరకు బీజేపీ ఉంది. 2012 నుంచి 2017 వరకు కాంగ్రెస్ ఉంది. అంటే ఇక్కడ కూడా అత్యధిక కాలం పాలించింది కాంగ్రెసే. ఇక అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో 2 పేపర్ లీకేజీలు జరిగినాయి. ఈ 2 పేపర్ లీకేజీలు జరిగింది 2007లో ఒకటి, 2010లో ఒకటి. ఇక్కడ 2004 నుంచి 2014 వరకు ఒకసారి టీడీపీ ఉంది, ఒకసారేమో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఇక తమిళనాడులో మొత్తం 2 పేపర్ లీకేజీలు జరిగినాయి. ఇక్కడ ఏఐఏడిఎంకే, డిఎంకే, ఏఐడిఎంకే అంటే ఇండి కూటమి మిత్రపక్షాలే అధికారంలో ఉన్నాయి. తర్వాత ఉత్తరప్రదేశ్లో మొత్తం 9 పేపర్ లీకేజీలు జరిగినాయి. 2003 నుంచి 2007 వరకు సమాజ్వాద్ పార్టీ అధికారంలో ఉంది. 2007 నుంచి 2012 వరకు బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలో ఉంది. 2012 నుంచి 2017 వరకు కూడా సమాజ్వాద్ పార్టీ అధికారంలో ఉంది. అంటే ఇవి కూడా ఇండి కూటమి మిత్రపక్షాలే. తర్వాత బీహార్లో మొత్తం 5 పేపర్ లీకేజీలు జరిగినాయి. ఇక్కడ రాష్ట్రీయ జనతాదళ్ ప్లస్ కాంగ్రెస్ కూటమి 2004 నుంచి 2005 వరకు అధికారంలో ఉంది. ఆ తర్వాత 2005 నుంచి 2014 వరకు జేడీయూ ప్లస్ బీజేపీ కూటమి అధికారంలో ఉంది. తర్వాత జార్ఖండ్లో కూడా 2 పేపర్ లీకేజీలు జరిగినాయి. ఈ రెండిట్లలో 2003 నుంచి 2006 వరకు ఎన్డీఏ ఉంది. 2006 నుంచి 2008 వరకు కాంగ్రెస్ ప్లస్ జేఎంఎం ప్లస్ ఆర్జేడీ కలిసి ఉంది. తర్వాత 2008 నుంచి 2009 వరకు కూడా కాంగ్రెస్ ప్లస్ జేఎంఎం ప్లస్ ఆర్జేడీ ఉంది. 2010 నుంచి 13 వరకు బీజేపీ జేఎంఎం ఉంది. అంటే ఇక్కడ కూడా మిత్రపక్షాలే ఉన్నాయి. జార్ఖండ్లో మధ్యలో కొంత రాష్ట్రపతి పాలన కూడా నడిచింది. ఆ తర్వాత ఒడిస్సాలో మొత్తం 3 పేపర్ లీకేజీలు జరిగినాయి. ఇక్కడ బీజేపీ ప్లస్ బీజూ జనతాదళ్ పార్టీ ఆ టైంలో అధికారంలో ఉంది. ఇక అరుణాచల్ ప్రదేశ్లో వచ్చేసి ఒకటి జరిగింది. ఈ టైంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ తర్వాత
అస్సాంలో మొత్తం 6 పేపర్ లీకేజీలు జరిగినాయి, అక్కడ అధికారంలో ఉంది, ఆ పీరియడ్లో కాంగ్రెసే ఉంది. ఆ తర్వాత మణిపూర్లో పేపర్ లీకేజ్ జరిగింది, అక్కడ కూడా కాంగ్రెస్ ప్లస్ ఎస్పీఎఫ్ కూటమి అంటే సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ఇవి కలిపి అధికారంలో ఉన్నాయి. ఆ తర్వాత త్రిపురలో ఒక పేపర్ లీకేజ్ జరిగింది 2003 నుంచి 2008 మధ్యలో. సిపిఐఎం అంటే లెఫ్ట్ ఫ్రంట్ ఇక్కడ అధికారంలో ఉంది. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే 2004 నుంచి 2011 వరకు లెఫ్ట్ ఫ్రంట్ సిపిఐఎం అధికారంలో ఉంది. ఆ తర్వాత 2011 నుంచి 2014 వరకు తృణమూల్ కాంగ్రెస్ ఏఐటీసీ ప్లస్ టీఎంసీ కలిపి అధికారంలో ఉంది. ఆ తర్వాత టీఎంసీ ఉంది, మీ అందరికీ తెలిసిందే, ఇది కూడా ఇండి కూటమిలో భాగమే. ఇక ఇవన్నీ పోతే సెంట్రల్ లెవెల్లో ఏవైతే ఢిల్లీ సెంట్రల్ ఆల్ ఇండియా లెవెల్లో జరిగినాయో 27 పేపర్ లీకులు జరిగినాయి. ఈ 27 పేపర్ లీకుల టైంలో కూడా అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మన్మోహన్ సింగ్ ప్రధానిగా, ఇందాకే చెప్పాగా అర్జున్ సింగ్, కపిల్ సిబాల్, ఎంఎం పల్లం రాజు వీళ్ళ ముగ్గురు విద్యాశాఖ మంత్రులుగా ఉన్నారు. ఈ టైంలో ఒక్కరంటే ఒక్కరు కూడా మంత్రులు రాజీనామా చేయలేదు. ఎందుకు చేయలేదు? నిజంగా పేపర్ లీకేజ్ జరిగితే విద్యాశాఖ మంత్రి, సెంట్రల్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని అన్నప్పుడు మరి అప్పుడు అర్జున్ సింగ్ కానీ, కపిల్ సిబాల్ కానీ, ఎంఎం పల్లం రాజు కానీ రాజీనామా చేయాలి కదా, ఎందుకు చేయలేదు? అలాగే ప్రధానమంత్రి రాజీనామా చేయాలంటే మన్మోహన్ సింగ్ ఎందుకు రాజీనామా చేయాలి? ఆ ప్రభుత్వానికి పాలించే హక్కే లేదన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో 27 పేపర్ల లీక్కు కారణమైనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఎందుకుంది? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? తాము చేసింది ఎవరికీ తెలియదు, ఆ చరిత్రను మళ్ళీ ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు మేము మాట్లాడుతుంది మాత్రమే విద్యార్థులకు, దేశంలో ఉన్న పౌరుల మెదల్లోకి వెళ్తుంది. అది వెళ్ళి ఇప్పటి ప్రభుత్వాన్ని మాత్రమే ప్రజలు విమర్శిస్తారు అనుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా తమ మాట్లాడినంత మాత్రాన అవి నిజాలవుతాయా? ఈరోజు జరిగిన నీట్ పేపర్ లీక్కి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. పేపర్ లీకేజ్ ఎక్కడ జరిగినా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన శిక్ష పడేలాగా చేస్తామని చెప్పారు. మే 3న పేపర్ లీక్ అయితే వితిన్ 10 డేస్లో 15 డేస్లోనే 13 మంది దీనికి సంబంధించిన ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు. అండ్ ప్రెస్ మీట్ పెట్టి విద్యాశాఖ మంత్రి క్షమాపణలు చెప్పాడు. అలాగే మళ్ళీ నెలలోపు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి విద్యార్థులు అటు ఇటు కాకుండా వాళ్ళ భవిష్యత్తు అంధకారం కాకుండా వెంటనే దానికి సంబంధించిన ఫలితాలను ఇచ్చి కౌన్సిలింగ్ కోసం వాళ్ళని రెడీ చేశారు. అండ్ నీట్ నిజంగా పరీక్ష రాసి ఉత్తీర్ణులైన విద్యార్థులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఆ వచ్చిన టైం వల్ల మేము ఇంకా మార్కులు ఎక్కువగా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాము. తప్పు జరిగింది కానీ తప్పు జరిగింది అని చెప్పేసి అక్కడే ఆగిపోకూడదు. జరిగిన తప్పు వల్ల మనకేం మంచి జరుగుతుంది అనేది ఆలోచించుకొని ఆ దిశగా అడుగులు వేయాలి. అలా అడుగులు వేసి మేము అభివృద్ధి చెందుతున్నాము అని చెప్పారు. శాశ్వత పరిష్కారం తీసుకొచ్చి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ చేస్తాము వీటన్నిటిని అని చెప్పారు. అలాగే దీనికి సంబంధించి చాలా ప్రక్షాళన జరుగుతున్నాయి అనే విషయాన్ని క్లియర్గా చెప్పారు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఈరోజు ఒక రాజకీయ రంగు పులిమి ఖలిస్తానీ ఉగ్రవాదులు ఫండ్ చేస్తామని చెప్తుంటే, విదేశాల నుంచి ఫుడ్ పార్సిల్స్ వస్తుంటే తేరగా 3 పూటలు తినుకుంటూ పోలీసుల మీద రాళ్ళు రువ్వుకుంటూ దేశ ప్రధానిని, దేశాన్ని అపహాస్యం చేసి మాట్లాడుకుంటూ, అలాగే పార్లమెంట్లో చర్చించాల్సిన అంశాలను నడివీధిలోకి తీసుకొచ్చి ప్రధాని ఇంటి ముందు కూర్చొని మేము పెద్ద వీరులం అనేలాగా బిల్డప్ ఇచ్చుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాన్ని ఎలా చూడాలి? ఇది తప్పా కాదా? మరి ఇలాంటి తప్పులు చేసిన నాయకులు ఈరోజు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? ఇంత కపట బుద్ధితోటి, అధికారకాంక్షతోటి ప్రవర్తించే నాయకులను ఏం చెయ్యాలి? మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏదేమైనా తప్పు జరిగింది, జరగలేదు అనేది ఎవ్వరూ చెప్పట్లేదు. కానీ తప్పు జరిగినప్పుడు దానిని సరిదిద్దుకోవాలి. మళ్ళొకసారి ఆ తప్పు జరగకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం ఆ రెండూ చేసింది. అండ్ మళ్ళీ చెప్తున్న, ధర్మేంద్ర ప్రధాన్ లాంటి ఒక విద్యాశాఖ మంత్రి ఈరోజు దేశానికి చాలా అవసరం. దీన్ని కండక్ట్ చేసింది ఎన్టీఏ. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి క్షమాపణలు కూడా చెప్పాడు. విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండేందుకు చూస్తున్నారు. సమస్య ఏదైనా సామరస్యంగా ప్రభుత్వంతో చర్చించి విద్యార్థులకు న్యాయం చేయాలి. అంతేగాని దేశ ప్రతిష్టను పరాయి దేశాల మీద తలదించుకునేలాగా చేయకూడదు. అది ముమ్మాటికి తప్పే. రాజకీయ లబ్ధి కోసం చేసినా లేకపోతే సొంత ఉనికి కోసం చేసినా అది తప్పే. అది చేస్తున్న వాళ్ళు ఎంత పెద్ద నాయకులైనా సరే తప్పుడు వాళ్ళే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం
కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. మీరు చేసే సహాయం మాత్రమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తుంది. అలా ముందుకెళ్ళాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.